మౌనమే పెద్ద నమస్కారం. అలాగే గురువు. నమః అంటే మనస్సు లేనిదని అర్థం. నమస్కారంలో నమః అంటే మనస్సు లేనిది. ఏమిటది? ఆత్మస్థితి అర్థం. అంటే మౌనం. కేశవాయ నమః అంటుంటాం, నారాయణ నమః అంటాం. కేశవాయ నమః అంటే ఏంటి? కేశవుడికి మనస్సు లేదని, ఉన్నదే జ్ఞానం అని. నమః అనే దాంట్లో మనస్సు లేనటువంటి ద్వైతము లేని, పరిమితత్వము లేని అనంతత్వమే ఆ దైవము అని చెప్పదు. కేశవనామాలు అందరికీ వచ్చు కదా. అవును గురువు గారు. నా నమ్మ నమః నా మమ అంటే నేను కాదు, నా మమ. నేను కానిది అని పక్కకు పెట్టి మనస్సు లేనిదని అర్థం. ఓకే, అలాగే. ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారా? సరే, మొదలు పెడదామా మెల్లిగా? అలాగే గురువు. మనం మీరు ఏదైతే చెప్తున్నారో అదే అదే మళ్ళీ ఇక్కడ మొదలైంది గురువు గారు. ఇప్పుడు మనం ఏదైతే నమ్మమా అనుకుంటామో అదే మళ్ళీ మొదలైంది ఇక్కడ స్టేటస్ లో. ఏమిటి అంటే స్టేటస్ లో పెట్టినవన్నీ కూడా మానసికాలే. మనస్సు సత్యాన్ని చెప్పలేక అనాత్మనే చెబుతూ ఉంటుంది. ఏమా లక్ష్మి, స్టేటస్ లో పెట్టింది చదువుతావా? పెళ్ళిగా చదువు, కాస్త రెస్ట్ ఇద్దాం. అవిద్య అంటే అహంకారము, వ్యక్తిత్వము, పరిమితత్వము, అజ్ఞానము. అసలు మొలకెత్తనే లేదు. ఒక్క నిమిషం, చక్కగా చదివావు, బాగానే ఉంది. మరి అజ్ఞానం ఉందా లేదా? దేహాత్మ బుద్ధి ఉందా లేదా? వ్యక్తిత్వం ఉందా లేదా అంటే ఏమంటావు? ఉంది అంటాం గురుగారు. అదే సంగతి. అంటే ఒక పక్కన మహర్షి అది లేదు, మొలకెత్త లేదు, ఉన్నది ఆత్మేను అని ఎంత చెప్పినా ఏమంటున్నావు? నా ఆత్మ నాకు తెలియటలేదు. సరే, ఆత్మ దగ్గర పక్కన పెడదాం. వ్యక్తిత్వం ఉన్నదా? ఉన్నది. పరిమితత్వం ఉన్నదా? ఉన్నది. దేహాత్మ బుద్ధి ఉన్నదా? ఉన్నది. మరి ఉన్నదేమో చూడమని చెబుతూ ఉంటే మరి విచారించకుండా లేనిది ఉన్నట్టుగా భావిస్తుంటారు. అందుకనే నేనెవరన్న విచారం చేసినంత మాత్రాన ఆత్మ ప్రకాశించదు. బాగా గుర్తుపెట్టుకోండి. విచారం చేయటం వల్ల ఇది ఉందో లేదో తేలిపోతుంది అంతవరకు. అర్థం అట్టు తొలగించే ప్రయత్నమే విచారం. ఇది మొలకెత్తలేదు అంటున్నారు, నువ్వేమో మొలకెత్తింది అంటున్నావు. సో మొలకెత్తితే అది ఉందేమో చూడు. ఉంటే దాని స్వరూపం ఏమిటి? ఉంటే అది ప్రకాశించాలిగా. లేదు అని చెప్పటం కాదు, నువ్వు విచారించి ఇది లేదని సత్యంగా నిలిచిపోవడానికి చెప్పిన మాట మహర్షి. ఆది నుంచి వ్యక్తిత్వము, అహంకారము, పరిమితత్వము, ద్వైతము, అజ్ఞానము ఇవి తల ఎత్త లేదు అన్నాడు. తృణీకరించబడింది అన్నారు. ఆయన చెప్పడం అయిపోయింది, బాగానే ఉంది. బట్ నీ దృష్టిలో అవన్నీ ఉన్నాయిగా. ఉన్నాయి కదా.
సో ఉన్నదా లేదా అని నీవు విచారించు. విచారం. ఉమ్. ఆయన నీకు అందించడు. అవును, అమ్మా, అవును గురుగారు. మరి ఎట్లా పోతాం? ఉందో లేదో మీ సూచనలు ఫాలో అవుతూ. అమ్మా, సూచనలు అవి ఎలా ఉంటాయి అంటే ఇండికేటర్స్ మాత్రమే. సూచన అంటే ఇండికేటర్. వెళ్ళవలసిందే నేనే. ఎక్కడికి పోకన్నా నువ్వు ఉమ్. దేశం అంతా తిరుగుతున్నావు, తిరిగిరా పర్వాలేదు. ఉన్న చోటునే క్షణకాలము నేను స్వరూపం ఉన్నదేమో చూసేది కూడా మాయా నేనే. ఆత్మేం చూడదు. అవును గురుగారు. దీని ఉనికి ఇది తెలుసుకోలేదు. అంతసేపటికి ప్రపంచంలో జరుగుతున్న విషయాలని బాగా గుర్తుపెడుతుంది. నేను అక్కడికి పోయాను, ఇక్కడికి పోయాను, అది బాగుంది, ఇది బాగుంది అని. మరి యాత్రలను చేయవచ్చావుగా, అవును. చాలా సంతోషం కదా. కాబట్టి అవును గురు. ఇది లేదు అన్నప్పుడు ఉన్నదా అని నువ్వు విచారించాలి. కాదు గురుగారు. చెప్పమ్మా. ఇప్పుడు నేను నా ఉనికిని తెలుసుకోలేను అంటున్నారు. అలాగే క్షణకాలం చాలు అంటున్నారు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? నీ ఉనికి ఆత్మ తెలుసుకోగలవు. అంటే దేహాత్మ బుద్ధితో దేహాత్మ శ్రీలక్ష్మిగా అవును. నీవు ఆత్మ ఇప్పుడు తెలుసుకోలేవు. ఇప్పుడు నాకున్నది దేహాత్మ బుద్ధి కదా గురువు గారు. ఈ దేహాత్మ బుద్ధితో కదా నేను కదా ఉనికిని కదా 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 అంటున్నావు, కదా అంటున్నావు. అవును కదా గురువు అంటే గారు. లేదు. నీ ఆలోచన కదా కదా కాదు. నువ్వు అలాగే ఆల్రెడీ మీరు క్షణకాలం చాలు అంటున్నారు. ఆ క్షణకాలం అంటే ఎటువంటి క్షణకాలం అండి? ఎటువంటి ఇప్పుడు ఈ క్షణమే, ఇప్పుడే. దానికి వేరే టైం ఫ్యాక్టర్ ఉండదు, వేరే ఉండదు. నేను ఉన్నాను అన్నది ఒకటి ఉంటేనే నేను దేహం అన్న మాయా నేను నీకు జగత్తు కనపడుతుంది. లేకపోతే కనపడదు. ఎందుకు ఆత్మ ఉందేమో చూడమంటం లేదు, ఆత్మను తెలుసుకోమంటం లేదు. అవును గురువు గారు. నీవు దేహాత్మ బుద్ధితో కర్తవ్యం అనుకుంటున్నావు, ఒక వ్యక్తి అనుకుంటున్నావు. ఆ వ్యక్తిత్వం ఉందేమో చూడు అనేది నువ్వు చెయ్యాలి. సరే ఉన్నదనే అనుకుందాం కాసు. నిద్రపోతుంటే వ్యక్తిత్వం ఏమైంది, సంసారం ఏమైంది, జగత్తు ఏమైంది, దేహాతులు ఏమైంది? అవును. కాబట్టి ఇది నీ ఆలోచనలు మాత్రమే. ఆలోచన తల ఎత్తకపోతే అజ్ఞానానికి, అహంకారానికి, కర్తృత్వానికి అవకాశం లేదు. ఇప్పుడు ఆలోచన వల్లే జన్మ మరణాలు వస్తున్నాయి. ఆలోచన వల్లే తర్వాత అసలు జరగడం లేదు. అది కాదు గురుగారు. ఆలోచన విను, స్ట్రాంగ్ లేదు, వీక్ లేదు. అది మాయని దాటింది ఆలోచన లేకుండా. దాటడానికి ఉంటేగా. మీకు తెలుస్తోంది గురువు గారు, మీకంటే అనుభవం లేదు. నీకు కూడా తెలుస్తుంది, నీవు ప్రయత్నం చేయటం లేదు. యు ఆర్ టేకింగ్ ఇట్ గ్రాంటెడ్. దేర్ ఈస్ డెత్, టేకింగ్ ఇట్ గ్రాంటెడ్. దేర్ ఈస్ బర్త్, దేర్ ఆర్ అదర్స్. నేనంటే ఈ దేహము అని. ప్రయత్నం అంటే ఎలా గురువు? ఎలాగంటే ఆలోచన లేకుండా కాసేపు ఉంది, మౌనంగా ఉండు, బయటికి పోకుండా. ఉండదు కదా గారు. ఎందుకు లేదు? ఎందుకు లేదు? ప్రారంభం ఉంటే ఆలోచన వచ్చిస్తుంది అంటారు కదా. మళ్ళీ ప్రారంభం ఎవరికి? మళ్ళీ అహంకారానికేగా. అవును. లేని అహంకారానికి ప్రారంభం ఉంటే, లేకపోతే నీకెందుకు? లేదు అని ఇప్పుడు తెలియటం లేదు కదా. లేదు అని నేను నోటి మాటగా అంటున్నాను కానీ లేదు అని నమ్మకం లేదు కదా. నమ్మకం లేని వాడు ఉన్నాడేమో చూడుకొని.
వాడి సంగతి తేలిపోతే కర్మ ఉందా, కర్త ఉందా, జన్మ ఉందా తేలుతుంది. అవన్నీ పక్కకు పెట్టి ఇది ఉన్నది అనుకోవటం వల్ల అవన్నీ కనపడుతున్నాయి. నీవు భావశూన్యానికి రావటం లేదు. సద్భావం సంగతి పక్కకి పెడదాం. చూచే నేను క్షణకాలము కూడా ఆలోచన లేని స్థితికి ఇష్టపడటం లేదు నువ్వు రావటానికి. వీళ్ళు చేస్తారు అంటే కర్తృత్వంతో నేను చేస్తున్నాను అనే దాన్ని పట్టుకుని ఉన్నావే తప్ప విచారించుతావు. ఆత్మ ఏ పని చెయ్యి. నీవు కాని దానితో నీ ఉనికిని ఎస్టాబ్లిష్ చేస్తూ నేనంటే ఈ దేహము, నీ దుఃఖానికి కారణం అవిచారం, నీ బంధానికి కారణం అవిచారం. విచారించటం లేదు. నీ తరఫున మహర్షి విచారించడు, నువ్వే విచారించాలి. ఇది కావటం లేదు, ఇది రావటం లేదు, ఆలోచనలు పోవటం లేదని నీవు అదే పట్టుకుని కూర్చున్నావు. ఎందుకని? ఇది నిజం అనుకుంటున్నావు. అసత్యమన్న భావన నీ మనస్సులో కలిగి ఉంటే మనస్సుని బయటికి తీసుకురావాల్సింది. సత్యం అనుకుంటున్నావు, ఇది కావాలనుకుంటున్నావు, ఇది బాగుంటుంది అనుకుంటున్నావు. కాబట్టి సంకల్పముల వెంట పరిగెడుతున్నావు. మరి అవిద్య అంటే ఏమిటి? స్వరూప జ్ఞాన రహిత స్థితి. అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఆత్మ సంగతి కాసేపు పక్కకి పెడదాము. అది ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ ఈ దృష్టి పరిమితమై దేహము, సంసారము, జగత్తు, నాది నీది వారు అనే భావనతోనే కూడుకుని ఉంది. అది ప్రకాశిస్తే ఇది పోతుందని పక్కకి పెడదాం. అది కూడా నిన్ను అట్టి పెట్టి అది ప్రకాశించదు. నేను మార్పు తీసుకొచ్చి ప్రకాశిస్తుంది. మార్పు ఎలా వస్తుంది? విచారించు. ప్రతి ఒక్కరిలోనూ అంతఃకరణ చతుష్టయం ఉన్నది కదా. మనో బుద్ధి చిత్త బుద్ధిని ఉపయోగించు. బుద్ధి సూక్ష్మతే ఆత్మ. బుద్ధి అంటే కాన్షియస్నెస్. బుద్ధి అంటే ఇంటలెక్చువల్ ఫ్యాకల్టీ విత్ ఇన్ ది మైండ్. ఇంకెంత చదువులు చదువుకున్నావు, బుద్ధి లేక చదవలే, బుద్ధితోనే చదివావు. అయినా కానీ నీ దగ్గరికి వచ్చేసరికి ఆ బుద్ధి పనిచేయటం లే. ఎందుకని? అందటం లేదేమో. కాదు కాదు, అంతకపోవటం కాదు. అసత్యం సత్యం అనుకుంటుంటారు. పొరపాటునైనా నీతో కలిపి నీవు చూస్తున్నటువంటి ఈ జాగ్రత్తావస్థ అసత్యమని నీకు ఎప్పుడైనా భావన కలిగిందే? లేదు కదా. ఎందుకు కలగలేదు? అవస్థాత్రయములే లేవు, అది పక్కకి పెడదాం. నిద్ర గురించి పక్కకి పెడదాం, కళ పక్కకి పెడదాం. జాగ్రత్తావస్థ నీవు బాగా తిరుగుతున్నావుగా ప్రపంచం అంతా. ఇది అసత్యము, ఇది స్వప్నతుల్యము, ఇది భావానికే పరిమితము. నాకు ఆలోచన లేకపోతే అమెరికా లేదు, ఆస్ట్రేలియా లేదు, ఇల్లు లేదు, వాకిలి లేదు. నీలో శాంపుల్గా కూడా
వైరాగ్యం లేదు, ఉమ్, రాగం ఉంది బాగా. బాగా రాగం అంటే ఇష్టం. అవును గురుగారు. మరి వైరాగ్యం లేనిదే, విచారించనిదే, ఉమ్, ప్రాపంచిక విషయ వాసనలలో దోష దర్శనం చెయ్యండి. మరి నీకు వైరాగ్యం ఎట్లా వస్తుంది? విశ్వత్వం ఎట్లా వస్తుంది? అవును. అసలు విచారం చెయ్యటానికి బేసిస్ అదే కదా. ఉమ్, ఏమ్మా? అవును గురుగారు. ఇప్పుడు చదువు. అది వాస్తవం కాదు, ఉన్నది ఏది వాస్తవం ఒకటే. కదా? ఏది వాస్తవం కదా? అవిద్య అసలు మొలకెత్తనే లేదు, అది వాస్తవం అవిద్య. కాదు. అవిద్య అంటే ఏమిటి? అహంకారం. అవిద్య అంటే కాదమ్మా, ఉమ్, స్వరూప జ్ఞాన రహిత స్థితి. ఉమ్, విద్య అంటే ఆత్మస్థితి. అవిద్య అంటే ఆత్మ అనాత్మ. లేదు, ఉమ్, ఉన్నదేమనే దేహము. ఉమ్, ఎవరికి ఏమన్నారు మహర్షి? అవిద్య మొలకెత్తలేదు, ఉమ్, ఉన్నదే విద్య, ఉన్నదే ఉన్నదే. సద్విద్య, ఉన్నదే ఎరుక, ఉమ్, ఉన్నదే జ్ఞానము అని చెప్పచ్చు. ఉమ్. చూడు ఇప్పుడు చూడు. అవిద్య అసలు మొలకెత్తనే లేదు, అది వాస్తవం కాదు, ఉన్నది ఒకటే, అది విద్య, అదే ఎరుక, అదే అహంస్ఫురణ. రోజు మనం ఇదే చెప్పుకుంటున్నాము. ఎంత చెప్పినా, ఎంత విన్నా, నీ అవుట్లుక్, నీ దృక్పథము, నీ బంధము, నీ రాగద్వేషములలో అణుమాత్రము మార్పు రావటం లేదు. ఉమ్, వింటారు బాగానే, విన్నది వంట పట్టట్లేదు. గ్రహించదు. ఎందుకు వంట పట్టదు? ఎందుకు వంట పట్టదు? శ్రద్ధ లేదు. లేదు. శ్రద్ధ అంటే ఆత్మే. శ్రద్ధగా లభతే జ్ఞానం అన్నాడు ఆదిశంకరుడు. ఉమ్, శ్రద్ధ లేని కారణం చేత ఉమ్, నీకు శంకరుడి మాటలు, మహర్షి మాటలు మింగుడు పడదు. ఆయనకే ఆయన చెబుతాడు, ఆయన జ్ఞాని కాబట్టి చెబుతాడు. ఉమ్, నేను అజ్ఞానిని, నాకు అది అర్థం కాదనుకుంటున్నాడు. అజ్ఞానులు ఎవరు లేరు, ఉమ్, అందరూ జ్ఞానులే. కాకపోతే వేరియేషన్స్ ఇన్ ది లైక్స్ అండ్ డిస్లైక్స్, ఉమ్, ఇష్టాలు అయిష్టాలు, కర్తృత్వం ఏంటింది? ఉమ్, నేను కర్తని, నీవు కర్తవి కాదు అని చెప్పి ఆయన ఎన్నిసార్లు ముత్తుకున్నా ఆయన చెబుతాడు ఆయనకే. కర్త కాకపోతే ఎవరు చేస్తున్నారు ఈ పనులు అని అనుకుంటావు. నువ్వు చేసే ప్రతి పనికి డోర్షిప్ అంట కడుతున్నావు. నేను చేస్తేనే అవుతుంది, లేకపోతే కాదు. కనుక నీ దుఃఖానికి కారణం, నీ బంధానికి కారణం ఆలోచన చేయకపోవడం, విచారం చేయటం లేదు. యు ఆర్ టేకింగ్ ఇట్ గ్రాంటెడ్. ఇది సత్యం. అందుకని జీవితం అంతా దుఃఖపూరితంగానే ఉంటుంది. ఉమ్, దీన్ని వదులుకోవటానికి నీవు ఇష్టపడటం లేదు. ఏమైపోతుందో సంసారం అది. ఇప్పుడు మనకు సంసారం ఉంది కనుకన కాసేపు నిద్రపోతే నీ సంసారం ఏమైంది? అవును. నువ్వు చూసిన ప్రదేశాలు ఏమైనాయి? అన్ని ఎగిరిపోయినాయి. అవును. నీ అమ్మకు వచ్చిందా? అలాగే లేదు. ఒకసారి పూర్తిగా చదువు. అవిద్య, అహంకారము, వ్యక్తిత్వము, పరిమితత్వము, అజ్ఞానము అసలు మొలకెత్తనే లేదు, అది వాస్తవం కాదు, ఉన్నది కాబట్టి ఒకటే. ఉన్నది ఒకటో రెండో తర్వాత సంగతి. ఉమ్, ఇది లేదు అని గుర్తించు చాలు. ఇది లేదు అని ఎప్పుడైతే గుర్తిస్తుందో దాని గుర్తించడం అంటే ఎలా గురు? వెరీ సింపుల్. విచారించు. దేహం చెప్పిందా దేహం ఉన్నట్టు లేదు కదా.
నువ్వు తిరిగి వచ్చిన ప్రదేశాలు చెప్పినాయి అవి ఉన్నట్టు నువ్వు లేదు. చెప్తున్నావు ఫలానా చోటికి వెళ్ళొచ్చానని. ఆ, అది నీ ఆలోచన మాత్రమే. ఆలోచన అవును. లేకపోతే ప్రదేశాలు లేవు, ఏమీ లేవు అక్కడ. గురువు గారు, అవును. చెప్పమ్మా. అంటే గుర్తించే లోపల ఈ అహంకారము ఏదైతే సంఘటన భావన కలిసి వినపడుతోంది గురువు గారు. వినపడుతుందమ్మా, చెప్పు. గుర్తించే లోపల ఒక సంఘటన జరిగినప్పుడు దాంతో ఆ భావన అనేది దాంతో కలిసిపోతోంది. అంటే వెంటనే దాంతో అది గుర్తించి అది ఎలాగ వెనక్కి తీసుకోవడానికి అవుతుంది? ఒక సెకండ్ ఆలోచించి ఒక నిమిషం అరే ఇది అహంకారం చేసే చర్య అని అప్పుడు మనం వెనక్కి రాగలుగుతున్నామే కానీ వెంటనే ఇమ్మీడియట్ గా గుర్తించలేకపోతున్నాం కదా గురుగారు. అది ఎందుకని దేహాత్మ బుద్ధి అంత తీవ్రంగా ఉంది, అజ్ఞానం డీప్ రూటెడ్ గా ఉంది. నిజానికి అజ్ఞానం లేదు, అంధకారం లేదు, జీవభావం లేదు. ఎప్పుడైనా పొరపాటునైనా దేహము సంసారము జగత్తు చెప్పినయ్యా అవి ఉన్నట్టు నీవు నా సంసారం అంటావు, నా దేహం అంటావు, నా వాళ్ళు అంటున్నావు, నా ఇల్లు అంటున్నావు. ఇల్లు చెప్పిందా నీదని? ఆ చెప్పేవాడి యొక్క రియాలిటీ మీద ఆధారపడి విచారణ నువ్వే చెయ్యాలి. నేను చెప్పే ప్రయోజనం లేదు. నువ్వేది కాదో చెబుతున్నాను ఇక్కడ. ఏదై ఉన్నావో కాదని తేలిపోతే నీకే తెలుస్తుంది. ఓహో ఉన్నది అదే. నీకే అంటే ఆత్మగా ఆత్మకి తెలుస్తుంది, జీవుడికి తెలియదు. సత్పరత్వ భయ భ్రాంతిలో పాము ఎంత భ్రాంతో దేహాత్మ బుద్ధి కలిగిన జీవుడు కూడా ఒక ఊహా వస్తువు, ఇమాజినరీ లేదు. లేనివాడు ఆత్మను ఎలా తెలుసుకుంటాడు? తెలుసుకోలేదు. మరి ఏం చెయ్యాలి? ఇది అసత్యమని గుర్తించడానికి నీకున్న బుద్ధి చాలు. నీ కళ్ళ ఎదుటే పుడుతున్నారు, పోతున్నారు, పెరుగుతున్నారు, అదృశ్యమైపోతున్నారు. ఎప్పుడు అదృశ్యమైపోతారో నీకే తెలియదు. ఈ రోజు చూసిన వాళ్ళు రేపు ఉండటం లేదు, రేపు వచ్చిన వాడు ఆ మర్నాడు ఉండటం లేదు. కాలంతో గతించిపోతున్నారు. కాబట్టి జీవుణ్ణి బంధించేది వారి వారి ఆలోచనలే తప్ప మరేది కాదు. గతంలో కూడా ఒకసారి చెప్పుకుంటాను, గుర్తుందేమో చూడండి. ఒక ఆత్మకు ఒకే జీవుడు ఉంటాడు. ఆ జీవుడు కనుక అదృశ్యమైతే మిగిలి ప్రకాశించేది ఆత్మ. నువ్వు ఆ జీవ భావన పట్టుకుని కూర్చుంటున్నావు, ఆలోచనల వెంట పరిగెడుతున్నావు. నేను కర్తని, నేను చూస్తున్నాను, నేను నేను నాది అనే భావన తీవ్ర స్థాయిలో ఉంటుంది. మహర్షి లాంటి వాళ్ళు కొన్ని వేల మంది చెప్పినా అది మారదు. ఆయనకే ఆయన చెబుతాడు, చెప్పటం కాదు, విచారించు. ఆత్మ ఈజ్ రెడీ టు షైన్, బట్ యు ఆర్ నాట్ రెడీ టు కమ్ టు సైలెన్స్. స్టిల్నెస్ కనుక వస్తే, మౌనానికి వస్తే ఇదంతా ఏమవుతుంది, ఇది పోతే నాకతేమిటి అని అనుకుంటున్నావు. నువ్వు నిద్రపోతుంటే నీ సంసారం గతి ఎవరన్నా తెలిసిన ఎవరికన్నా ఉందో లేదో తెలియదు కదా. కాబట్టి ఈ జాగ్రత్త అవస్థలు నిద్రపో, క్షణకాలం చాలు. When once you realize I am is the reality, అహంకారం నిన్నేమి చెయ్యలేదు. ఏ పని మీద వచ్చిందో సాగిపోతుంది. ఇప్పుడు కూడా నువ్వు నిద్రపోతున్నప్పుడు ప్రపంచం ఆగిపోయిందా? చర్యలాగినయ్యా, సంసారంలో జరిగిపోతూనే ఉన్నాయిగా. కాబట్టి
నీ ఆలోచన అదే ఆయువు పట్టు. ఆలోచన లేకపోతే అహంకారం ఆన్ ది స్పాట్ అదృశ్యం అయిపోతుంది. ఈ రోజు నిద్రపోతావు కదా, దానికి ఆహారం ఆలోచనే అహంకారాన్ని. ఎగ్జాక్ట్లీ నువ్వు ఎంత తేలిగ్గా నిద్రపోతావు. ఆలోచనలని పట్టుకుని వెళ్తున్నావా లేదు కదా. దేహం అనే ఆలోచన అక్కడ పారేశావు. ఎన్ని పనులున్నా అన్ని పక్కకి పడేశావు. పైగా ఏమంటావు, నాకు నిద్ర ముంచుకొచ్చింది అంటావు. నిద్ర ముంచుకు రావటం కాదు, ఆలోచనలు తల ఎత్తటం లేదు. మనిషిని బంధించేది వారి ఆలోచన. ఆలోచన అంటే ఏంటో చూడలేదు హృదయ దగ్గర. కొన్ని ఆలోచించే ఒక వ్యక్తి ఏమన్నా ఉన్నాడా? అది లేదు. లేని వాడికే ఇన్ని శాస్త్రాలు, ఇన్ని బోధలు, ఇన్ని మతాలు, ఇన్ని మార్గాలు. చాలా విచిత్రంగా ఉంటుంది. గురుగారు అదే చెప్పమ్మా. ఇది కూడా ఒక వృత్తే అని చెప్పారు కదా గతంలో మీరు. ఏది వృత్తి? నిద్ర కూడా అంటే అవునమ్మా, అహంకారం సంబంధించింది. ఆ ఆ వృత్తిలో నీ సహజత్వం ఉంది. అక్కడ ఆహా, జాగ్రత్త స్వప్నాల్లో నీ సహజత్వం లేదు. అవునండి. దేహాత్మ బుద్ధితో తెచ్చుకున్న వాసనల్ని, కోరికల్ని వెంట తిరుగుతున్నాడు ఇక్కడ. ఉమ్, కానీ నిద్రావస్థలో కాసేపు వృత్తిరాహిత్యమైనటువంటి మనస్సు ఉన్నది. దట్ ఈజ్ ఈక్వలెంట్ టు ఆత్మ. కానీ ఆత్మస్థితి నీకు అక్కడ తెలియదు. ఆ, నీవు తెలుసుకోవాల్సింది జాగ్రత్తావస్థలో. ఆ గురుగారు. అహంకారము బయటికి రావాలి, వృత్తిరాహిత్యం కావాలి. ఆత్మ నీ స్వరూపమని రివీల్ చేస్తుంటుంది. ఉమ్, నీలో పక్వత వచ్చినప్పుడే పండుగ రాలుతుంది తప్ప అపక్వమైంది రాలదు. ఆ గురుగారు. ఏమా? ఆ గురుగారు. ఇందా కూడా ఒక స్టేటస్ లో ఒకటి పెట్టుంటాను. వెన్న కాచేటప్పుడు చిరపట్లాడుతూ ఉంటుంది, అవును గురుగారు. నెయ్యి వచ్చిన తర్వాత ఆగిపోతుంది. ఆ గురుగారు సైలెంట్ అయిపోతుంది. బాగా అర్థమవుతుంది. ఎందుకని నేతలు తాగుతున్నారు. లేదు గురుగారు. కానీ అజ్ఞానం ఉన్నప్పుడు ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఇంపాసిబిలిటీస్, అవునండి. ఎన్నో సంశయాలు. ఒక్కసారి నీవెవరో తేలిపోయినప్పుడు సంశయాలు లేవు, ఏమీ లేవు. అంతా కామ్ అయిపోతుంది. కాదవటం కాదు, అసలు లేదు అక్కడ. గురువు గారు నమస్కారం చెప్పమ్మా. అండి. చెప్పు అదే తల్లి. మీరు ఇప్పుడు ఇందాక అన్నారు కదా, నిద్రలో ఉన్నప్పుడు దేహ దేహవృత్తులు అవి వాటిపాటికి అవి సాగిపోతున్నాయి, ప్రపంచ చర్యలు జరిగిపోతున్నాయి అని అన్నారు కదా. అలా అంటారు కాబట్టే మాకు డౌట్ వస్తుంది గురుగారు. అంటే మేము ఎందుకు? గుర్తించకపోయినా కూడా ప్రపంచం ఉందేమో. ఇప్పుడు మీరు అన్నారు కదా, దాని పాటికి అది జరుగుతా ఉంది అంటే ఉందా గురుగారు? అది దేహం ఉందా నీకు? నీకు దేహం ఉంటే ప్రపంచం ఉన్నట్టు, దేహం లేకపోతే ప్రపంచం లేనట్టు. వెరీ సింపుల్. దేహం లేక జగత్తును చూసిన వారు ఉన్నారని క్వశ్చన్ చేశాడుగా. నీకు దేహం అంటే అప్పుడు ఉందా చెప్పు. ఏమనిపిస్తుందంటే వేరే వాళ్ళు ఉన్నారు కదా, అట్లాంటివి అవి ప్రపంచం నేను లేకపోయినా ప్రపంచం అంతా ఉంది కదా. మా విధమ్మా, నీకు దేహం ఉన్నదా? నువ్వు దేహం ఉంటే జగత్తుగా ఉంటుంది. నీ దేహమే లేకపోతే జగత్తు ఎక్కడ ఉంటుంది? దేహము లేక జగత్తును చూచిన వారు ఉన్నారా అని కౌంటర్ క్వశ్చన్ వేశాడు మహర్షి. మరి ఈ మాట ఎందుకన్నారు గురుగారు? ఆ ప్రపంచం పాటికి అది జరిగిపోతూ ఉంటుంది అని అన్నారు కదా ఇప్పుడు మీరు. అమ్మా, జరిగిపోతుందో ఉంటుందో పోతుందో నీకెందుకు? అది నీవు కానప్పుడు. అప్పుడు దేహం నీవు ఇట్లా కానప్పుడు. అనిపిస్తుంటుంది,
నేను మాత్రము నేను లేదు లేదు అనుకుంటా ఉన్నా కానీ పిల్లి కళ్ళు మూసుకొని నన్ను ఎవరు చూడలేదు అనుకున్నట్టు నేను మాత్రం లేదనుకుంటున్నా, కానీ ప్రపంచం ఉంది, అది జరుగుతోంది, నేను మాత్రం లేదనుకుని గమ్మునున్నాను అనిపిస్తుంది. లేదు అనుకోవటానికి నువ్వు ఉంటే కదా అక్కడ, లేదనుకోవటానికి కూడా నువ్వు ఉండాలిగా. నువ్వు ఉంటే కదా లేదనుకునేది. నువ్వు లేకపోతే ఎట్లా అనుకుంటావు చెప్పమ్మా. నీవు దేహంతో ఉంటే కదా ఇతరులను చూసేది. అది ప్రూఫ్ కనపడడం లేదు గురువుగారు, అందుకని ఎవరికి కావాలి, ఎవరికి కావాలి? నిద్రలో నువ్వు ఏమన్నా ప్రయాణం చేసి వచ్చావా ఎప్పుడైనా? లేదు కదా. నిద్రాస్థితి వృత్తిరాహిత్యమైన మనస్సు అది ఆత్మస్థితితోనే కలిసి ఉంటుంది, ఆత్మ తెలియకుండా. అందుకనే జాగ్రత్త సుషుప్తి అన్నారు. జాగ్రత్త అవస్థలకు రావాలి, ఆలోచన లేకుండా నిలిచి ఉండు. అది ఉంటానికి ఇష్టపడటంలే నువ్వు. అదే గురుగారు, అది రాకపోవడం వల్లే మాకు ఈ సందేహాలన్నీ వస్తున్నాయి, అర్థం అవుతోంది. సందేహం ఎవరికి వస్తుంది? దేహాత్మకు ఉంటే వస్తుంది. అదే అందుకే వస్తున్నాయి మాకు అన్ని. అందుకని దేహాత్మకు ఉందేమో చూడమంటున్నారు మహర్షి. ఉమ్, అవిద్య లేదు, అజ్ఞానం లేదు, సూర్యుడిలో చీకటి లేదు, ఆత్మలో సృష్టి లేదు. ఇది నా అనుభవం. ఉమ్, ఎట్లా చెబుతారండి? అందరం చూస్తున్నారు కదా. చూస్తున్నది లేనట్లే, ఉమ్, చూసినంత మాత్రాన సత్యమాది. చూచేవాడు సత్యమైతే అది సత్యం, చూచేవాడే ప్రశ్నార్థకం. ఇంకేమైనా ఉందా? ఉన్నది కదా అనుకోవటం కాదు, ఉంటే అది నీకు కనపడాలి. ఆది శంకరులు కూడా ఇదే మాట అన్నారు. ఉమ్, ఈ దేహము ఈ జగత్తు కనుక ఉంటే నీతో పాటు అది ఉండాలి. ఉమ్, అది ఆలోచన లేని. ఇది బాగా అర్థం చేసుకోండి. ఆలోచన ఉంటేనే నీకు సంసారము, ఆలోచన ఉంటేనే దేహము, ఆలోచన ఉంటేనే దైవము, ఆలోచన ఉంటేనే జగత్తు. జగత్. అన్ని ఆలోచన. అవును. ఆలోచన లేని మనస్సు అహంకారం అదృశ్యమైపోతుంది. మిగిలి ఉండేది ఆత్మ. ఆత్మని నీవు తెలుసుకోవటం కాదు, ఆత్మ ప్రకాశంలో ప్రశ్నలు లేకుండా పోతుంది. లేకుండా. అలా ఉంటుంది. అమ్మా ఓకే గురుగారు. సరోజ, ఇంకేమన్నా ఉందా? కాసేపట్లో అదృశ్యం అయిపోతావు నువ్వు కూడా. లేదు గురువు గారు, ఇంకేం ఆ? లేదండి, ఇంకేం లేదు గురువు గారు. ఏమీ లేదని తెలుసుకోవటానికే ఇంతకంటే శోష. అవును గురువు గారు. ఉన్నది తెలుసుకోవటం కాదు, లేనిది లేనిది లేదు అని తెలుసుకోవాలి. గురువు గారు, కరెక్టే గురువు గారు. అమ్మా, గురువు గారు. లేనిది లేదు. అవును గురువు గారు. ఉన్నది ఎట్లాగూ ఆ, ఉన్నది ఆ, చెప్పు. ఉన్నది ఎలాగూ ఉంది, లేనిది లేదు. ఆ లేనిది తెలుసుకోవడం కోసమే ఈ ప్రయత్నం అంతా. నువ్వు తెలుసుకోలేవమ్మా, ఇది అసత్యం అని తెలుసుకో చాలు. గురువు గారు. ఆత్మని ఉందో లేదో ఆ. పక్కకు పెట్టి దాని గురించి వర్రీ కావాలి. గురువు గారు. తెర ఉన్నా లేకపోయినా బొమ్మలు అసత్యమని గుర్తించు. గురువు గారు. సినిమాలో ఎన్నో బొమ్మలు పడుతూ ఉంటాయి, అవునండి. అవన్నీ చూస్తావు, కాసేపు దుఃఖిస్తావు, కాసేపు ఆనందిస్తావు, అనుకూలం ప్రతికూలం అనుకుంటావు, ఓకే. అవును గురువు గారు. కానీ తెరకేం కావటం లేదు అక్కడ. అవును. తెర అంటే ఆత్మ సత్యము, నీ వ్యవహారం అంతా అసత్యము, మానసికము, అన్ని నీ ప్రొజెక్షన్స్ మాత్రమే. గురువు గారు. నీ ఊహలు, నీ ఆలోచనలు, నీ రాగాలు, నీ ద్వేషాలు మాత్రమే. అవును గురువు గారు. గురువు గారు. ఏమైనా రవి ఇంకెవరైనా ఉందా? కాసేపట్లో అదృశ్యం అవుతుంది. ఇంకేంది గురు, ఇంకొక నిమిషం ఉంది గురుగారు అంతే.
అది అందుకనే మాయా దృశ్యం అయిపోతుంది. ఈ విచారణ కూడా మనము అంటే ఈ అహంకారము లేచినప్పుడల్లా విచారణ చేస్తూ ఉండాలి గురుగారు ప్రతిసారి ఒకసారి. అసలు విచారం అనేది ఇది ఏదని గుర్తించడానికి, ఆత్మ గురించి కాదు. అందుకనే మనం పెట్టిన టైటిల్ అనాత్మ విచారం. అవును ఆత్మ విచారం ఎవరు చేయలేరు. అవును ఎందుకని ఆత్మ ఎదుట జీవుడు ఉండలేడు. జీవుణ్ణి అట్టి పెట్టి ఆత్మ ప్రకాశించదు, మట్టు పెట్టి ప్రకాశిస్తుంది నాయన. దీని అడ్రస్ కూడా మనకి తెలియదు. ఇది లేదే